మొత్తానికి చెప్పిన పని చెప్పినట్టుగా చేశావు. ఇక మనకి డౌట్ ఏం లేదు. ఇంకా సేపట్లో ఆ రఘురామయ్య ప్రాణాలు గాల్లో కలిసిపోవటం గ్యారంటీ. ఇంకా రఘురామయ్య బతుకుంటావేంది? నాకు మాత్రం ఏం తెలుసండి, మీరు చెప్పినట్టే చేశాను. అది పనిచేయకపోతే నేనేం చేయను? ఇప్పుడే డిశ్చార్జ్ అవుతూ అప్పుడే ఊరికెందుకు? 4 రోజులు రెస్ట్ తీసుకుని వెళ్దురు గాని. లేదులేమ్మా, ఇక్కడే ఉంటే అక్కడ పనులన్నీ ఎవరు చూసుకుంటారు? వెళ్ళి ఆ రఘురామయ్య సిలిన్ బొట్టులోకి ఈ విషయాన్ని ఎక్కించు. ఏంటిది? ఇంత పవర్ఫుల్ విషం ఎక్కించినా ఆ రఘురామయ్య చనిపోకపోవటం ఏంటి? ఒంట్లోకి వెళ్లిన క్షణంలోనే ప్రాణం తీసే ఈ విషం కూడా పనిచేయకపోవటం ఏంటి? కొంప తీసి ఇది ఇచ్చినవాడు మనల్ని ఏమైనా మోసం చేశాడా? వాడలా చేయలే. వాడు చెప్పినట్టుగా ఇది పవర్ఫుల్లే. అయినా ఆ రఘురామని ఏం చేయలేకపోవటం ఏంటి? మన కళ్ళెదురుగానే అంతా జరిగింది. అయినా ఆ రఘురామయ్య చావలేదు అంటే అక్కడే ఏదో జరిగింది. వాటిలో ఏమైనా మార్చుంటారా? మార్చినా ఎవరు మారుస్తారు? స్రవంతి నా కళ్ళెదురుగానే ఉంది. ఇంకెవరు మారుస్తారు? క్షమించండి అయ్యా, గది శుభ్రం చేస్తుంటే చేయి జారి కింద పడింది. చూసుకున్న పని లేదా? గది శుభ్రం చేయటం అంటే ఇంట్లో సామాన్లను పడేయటమా? జాగ్రత్తగానే సర్దుతున్నానయ్య గారు, అనుకోకుండా జారిపడింది. ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా పని చేస్తే ఇట్టాగే ఉంటది. ఇంకోసారి దాన్ని కింద పడేశావా నిన్ను ఇక్కడి నుంచి కింద పడేస్తా. సరిగ్గా శుభ్రం చేయి. అలాగే అయ్య గారు. Sir.
హాయ్ సావిత్రి. డాక్టర్ గారు మీరా? ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు సావిత్రి? ఫైన్ డాక్టర్. ఎలా ఉంది కొత్త లైఫ్? కొత్తగానే ఉంది. అయిన వాళ్ల మధ్య పరాయి దాండ్లా కన్నవాళ్లకి కష్టం వచ్చినా కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప ఏం చేయలేని చేతగాని దానిలా. కష్టపడుతున్నావంటే సుఖపడబోతున్నావని అర్థం. నీ కష్టానికి ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది సావిత్రి. ఆ నమ్మకంతోనే డాక్టర్ రోజులు గడిపేస్తున్నాను. నీ రూపాన్ని ఇలా మార్చినందుకు నా మీద కోపంగా ఉందా? అయ్యో అలాంటిదేం లేదు డాక్టర్. నేనిష్టపడ్డ తర్వాతే కదా మీరు నా రూపం మార్చారు. ఒక డాక్టర్గానే కాకుండా చాలా విషయాల్లో నాకు సహాయం చేశారు. నేను దొరికిపోతానన్న టైంలో మీ లైఫ్ని రిస్క్ చేసి నన్ను కాపాడారు. అలాంటి మీ మీద నాకు కోపం వస్తుందా? నీ చుట్టూ ఉన్న సమస్యలతో నువ్వు ఒంటరిగా పోరాడుతున్నావు. నీ ధైర్యమే నీకు రక్ష సావిత్రి. నా పోరాటం నా కోసం కాదు డాక్టర్, నా భర్త కోసం, నా కుటుంబం కోసం. ఈ పోరాటంలో నువ్వు గెలిచి తీరుతావు సావిత్రి. నాకు ఆ నమ్మకం ఉంది. మీరేంటి డాక్టర్ ఇక్కడ? మా ఫ్రెండ్ ఇందులో డాక్టర్గా పనిచేస్తుంది. మాట్లాడి వెళ్దామని వచ్చాను. నువ్వు? నాన్నకి చిన్న ప్రాబ్లం వస్తే ఇక్కడికొచ్చాం. ఎలా ఉంది? పర్లేదా? నా ఫ్రెండ్తో ఒక మాట చెప్పనా? అవసరం లేదండి, డిశ్చార్జ్ కూడా అయిపోయారు. ఓ అలాగా. సరే సావిత్రి, నాకు కొంచెం వర్క్ ఉంది, వెళ్ళరానా? అలాగే డాక్టర్. నా విషయంలో బాధలు పడినా ఇప్పటికీ నా మీద ఇంత అభిమానం చూపిస్తున్నందుకు థ్యాంక్స్ డాక్టర్. మీ మేలు ఈ జన్మకి మర్చిపోలేను. నీకు హెల్ప్ చేసింది నీ మంచితనం చూసి, నీ భర్త కోసం నువ్వు పడిన తపన చూసి, నీ కష్టాలని తీరి నువ్వు సంతోషంగా ఉంటే నాకు అదే చాలు సావిత్రి. వస్తాను. డాక్టర్, ఏంటి? నాకు హెల్ప్ చేస్తారా? చెప్పు. ఖచ్చితంగా చేస్తాను. థ్యాంక్స్ డాక్టర్. ఇట్స్ ఓకే, బాయ్. ఏంటి అలా చూస్తున్నాడు? డాక్టర్ గారు నేను మాట్లాడుకున్న మాటలు విన్నాడా?
శ్రవంతి, ఏంటి ఇంత టెన్షన్గా ఉన్నావు? అదేం లేదు. అవును, ఆ ధర్మ ఏంటి నిన్నలా చూస్తున్నాడు? 1-2 సార్లు అతని విషయంలో అడ్డుపడ్డాను కదా, అప్పట్నుంచే అతనేంటో నన్ను శత్రువులా చూస్తున్నాడు. అంతేనా? అంతే. లేదంటే అతనికి నాకు పరిచయం కూడా లేదు కదా. సరే, మనం వెళ్దాం పదా. స్రవంతి ఏంటి ఇంత టెన్షన్ పడుతుంది? ధర్మాకి స్రవంతికి ఏంటి? నమ్మేం కదా అని మమ్మల్ని పిచ్చివాళ్ళం చేస్తుందా? ఎన్ని నాటకాలాడింది! స్రవంతినని చెప్పి మమ్మల్ని నమ్మించి మాతోనే ఆడుకుంటుందా? చూస్తా, దాని అంతూ ఈ రోజు చూస్తా. అది ఎవరు ఏంటి అనేది మొత్తం దాన్ని నోటితోనే కక్కిస్తా. రాని ఏంటండి అలా చూస్తున్నారు? నువ్వు కొత్తగా కనిపిస్తున్నావులే. నేనా? నీ పేరు స్రవంతేనా? అసలు నువ్వు స్రవంతివేనా? అదేంటండి అలా అంటున్నారు? నువ్వు చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నావని ఆ ధర్మ అంటే ఏమో అనుకున్నాను గాని చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నావుగా. మా మనిషి అంటూ మమ్మల్ని నమ్మించి మాతోనే ఉంటూ మా పనులన్నిటికీ అడ్డం పడుతున్నది నువ్వు కదా. ఏంటండి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నేను మీ పనులకు అడ్డుపడటం ఏంటి? అడ్డుపడలేదా? నేను మీ మనిషిని, మీకెందుకు అడ్డుపడతాను? అవునా స్రవంతి? చాలా బాగా నటిస్తున్నావు సావిత్రి. నేను సావిత్రినేంటి? కాదా? నేను స్రవంతిని. సావిత్రిని ఎలా అవుతాను చెప్పండి? మరి ఇదేంటి? చెప్పు, ఏంటి? మా మధ్యలో తిరుగుతూ మా మనిషిగా నటిస్తూ మమ్మల్ని మోసం చేస్తావా? ఈ రోజుతో నీ నాటకాలకి తెరదించుతాను. మాట్లాడండి, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి.
మీ ఇష్టానికి మీరేదో ఊహించుకుని నన్ను ఇలా అనుమానిస్తున్నారా? అనుమానించడం ఏంటి? సాక్ష్యంగా ఈ ఫోటో కనిపిస్తుంటే ఫోటో కనిపిస్తే అది నాదేనా? సావిత్రి నేనేనా? మరి నువ్వు కాకపోతే ఈ ఫోటో నీ గదిలో ఎందుకుంది? దీని మీద నువ్వు ఎందుకు ఇలా రాశావు? ఇది నేనే రాశానని మీరు అనుకుంటే ఎలా? నేనుంటున్నది సావిత్రి గదిలో. తనెప్పుడూ ఈ ఫోటో మీద రాసి పెట్టుకుని ఉంటుంది. అది ఈ రోజు బయటపడి ఉంటుంది. అంటే నువ్వు ఇది రాయలేదా? నేనెందుకు రాస్తాను? సత్య ఫోటో మీద ఇలా రాయాల్సిన అవసరం నాకేంటి? చూడండి, సావిత్రి గది నాకిచ్చి ఆ గదిలో ఏది బయటపడినా అది నాదేనని, నేనే సావిత్రినని మీ ఇష్టానికి మీరిలా నన్ను అనుమానిస్తే నేను ఇంటి నుంచి వెళ్ళిపోతాను. మీతో మాటలు పడాల్సిన కర్మ నాకేంటి? మీతో చేతులు కలిపింది ఆ మరకత లింగం కోసం. నన్ను ఇలా అనుమానించి అవమానిస్తే వెళ్ళిపోయి ఇంకెవరితోనైనా కలిసి ఆ మరకత లింగం సాధించుకుంటాను. ఆ, 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 ఇదిగో అమ్మా, అది పార్టీలు చేయలేంత వ్యవహారం ఎందుకులే అమ్మా. ఈ ఫోటో మీద రాసింది నువ్వు కాదా మరి? కాదు, అదెప్పుడో ఆ సావిత్రి రాసుకున్న ఫోటో అయ్యుంటుంది. ఓహో, అవునా? అంతేలే, అంతే ఉంటుందిలే అమ్మా. ఇంకోసారి నన్ను ఇలా ఇబ్బంది పెడితే బాగుండదు చెప్తున్నాను. ఆ, మా మధ్యలో తిరుగుతూ మా మనిషిగా నటిస్తూ మమ్మల్ని మోసం చేస్తావా? అన్నయ్య విషయంలో స్రవంతి మొదటి నుంచి ఎక్కువగానే ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఎందుకై ఉండొచ్చు? ఆ ధర్మ స్రవంతిని ఎందుకలా చూశాడు? కారణం అడిగితే తనలో ఆ ఉలికిపాటు ఎందుకు? సత్య ఫోటో మీద ఇలా రాయాల్సిన అవసరం నాకేంటి? అప్పుడప్పుడు స్రవంతి ప్రవర్తన అర్థం కావడం లేదు. ఈరోజు మావయ్య చూపించిన ఫోటో మీద వదిలే రాసుంటుందా, లేక స్రవంతి రాసి అలా మేనేజ్ చేసిందా? మీ వదినని బాధ పెట్టిన ఆ ఊర్మిళకి మీ అన్నయ్య దగ్గరవుతున్నాడేమోనని అనిపిస్తోంది. ఆయన గురించి ఆయన ఆలోచించుకునే పరిస్థితుల్లో లేరు. అంటే అదే భార్య చనిపోయిన బాధలో ఉన్నారు కదా. మీ వదిన వస్తుందని నువ్వే అంత నమ్మకంగా చెప్పి మళ్ళీ ఇప్పుడు వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తానని ఎలా అంటున్నావు నందిని? అన్నయ్య అంటే తనెందుకు ఎక్కువ రియాక్ట్ అవుతుంది? అన్నయ్య విషయాలన్నీ తనకు తెలుసు. తనే చూసుకోవాలి అన్నట్టు ప్రవర్తిస్తుంది. ఎందుకు? అయినా అన్నయ్య మీద అంత శ్రద్ధ ఏంటి? పెళ్లి అన్నప్పుడు కూడా తనలో ఏదో బాధ. ఆలోచిస్తుంటే స్రవంతి అన్నయ్య మీద అభిమానం పెంచుకుందా అనిపిస్తుంది. అన్నయ్య విషయంలో స్రవంతి ప్రవర్తన ఆ అభిమానమే కారణమై ఉంటుందా?
ఎవరు కావాలండి? శ్రవంతి గారున్నారా? ఉన్నారు. మీరెవరు? నేను డాక్టర్ రమ్యనని చెప్పు. అలాగేనండి. అమ్మ, మీకోసం ఎవరో డాక్టర్ గారు వచ్చారు. ఓ, వస్తున్నాను పద. అలాగేనమ్మా. డాక్టరా? ఎవరై ఉంటారు? డాక్టర్ మీరా? నువ్వు అడిగింది తీసుకొచ్చాను సావిత్రి, తీసుకో. ఇక్కడ కాదు డాక్టర్, ఒక్క నిమిషం ఇలా రండి. ఓకే. ఏంటి డాక్టర్, డైరెక్ట్ గా ఇంటికి వచ్చేశారు? ఎవరైనా చూస్తే ఎంత ప్రమాదమో తెలుసా? అవునా? సారీ సావిత్రి. ఇట్స్ ఓకే. నేను అర్జెంట్ పని మీద 2 డేస్ చెన్నై వెళ్తున్నాను. రావడం ఏమైనా లేట్ అవుతుందని నువ్వు అడిగిన మెడిసిన్స్ తీసుకొచ్చాను, తీసుకో. తీసుకో సావిత్రి. సారీ అండి, ఎవరన్నా చూస్తారేమోనని టెన్షన్లో ఎందుకొచ్చారు అనేశాను. పర్వాలేదు సావిత్రి. ఓ సారీ శ్రవంతి, ఇక నుంచి నేను ఇలా పిలవన్లే. యూ డోంట్ వరీ. నాకు మీరెంతో హెల్ప్ చేశారు, చేస్తున్నారు కూడా. చాలా థ్యాంక్స్ అండి. నీ జీవితం బాగుపడ్డానికి నాకు చేతనైన సహాయం చేస్తున్నాను. ఇది సాటి ఆడదానిగా నా అభిమానం, అంతే. మీ అభిమానానికి తగినట్టుగా మిమ్మల్ని గౌరవించలేకపోతున్నాను. ఎవరు చూస్తే ఏ అనుమానం వస్తుందోనన్న భయంతో ఇలా అడిగేశాను. ఏమనుకోకండి. అయ్యో పర్వాలేదు. మొన్న మనం హాస్పిటల్ ముందు మాట్లాడుకున్నప్పుడు ఆ ధర్మ మనల్ని చూశాడు. ధర్మనా? అవును డాక్టర్,